RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని ఢిల్లీలో 17వ తేదీన ఆదివారం జంతర్ మంతర్ ప్రాంగణంలో నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ మరియు తెలంగాణ రజిక రిజర్వేషన్ సమితి నాయకులు ప్లకార్డుతో నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ బస్వరాజు మాట్లాడుతూ దేశంలో 17 రాష్ట్రాలలో రజికలు ఎస్సీ హోదా అనుభవిస్తూ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నారని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాలలో రజికలు బీసీ కేటగిరీలో ఉండడం వలన ఎంతో నష్టపోతున్నారని అన్నారు. చెప్పొద్దా ఈరోజు ఢిల్లీలో ఎస్సీ సాధన కోసం ప్రధానంగా రజక జాతికి ఉన్నటువంటి సమస్యలకు పూర్వాంకరాలు పరిశీలించిన తర్వాత ఎస్సీలో చేర్చడానికి ఈ ప్రభుత్వాలు తీసుకుని వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఒకే చట్టం, ఒకే దేశం, ఒకే విధానం అంటుంది. కాబట్టి ఈ విభిన్న భాషలు ఉన్నటువంటి వ్యక్తులు దోబీ సమాజం ఆల్ ఇండియాలో కూడా దోబీలంతా కూడా ఒకటే పనిచేస్తారు. కాబట్టి దోబీ అనే పేరు వాళ్ళకు ఉంది. కాబట్టి ఇందుకు మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. అదేవిధంగా కాకుండా గతంలో బీజేపీ ప్రభుత్వం మేనిఫెస్టో కూడా చేర్చింది తెలంగాణలో. మేము మిమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చేందుకు మా వంతు చొరవ తీసుకుంటామని చెప్పి అందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు చొరవ తీసుకొని పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మిగిలిన రాష్ట్రాలు ఏవైతున్న తెలంగాణతో పాటుగా వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తే బాగుంటుందని మాకు కోరిక. అదేవిధంగా ఇక్కడ మేము ప్రజలు ఢిల్లీ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులతో పాటుగా అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను కూడా కలిసి వాళ్ళకు కూడా మా విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ చెందినటువంటి కమల్ కిషోర్ కమాండో గారు వారు మాకు స్వాగతం వహించి, వారు మాజీ ఎంపీ గారు వారు మాకు స్వాగతం వహించి అందరినీ కల్పించి అన్ని విషయాలు కూలంకుషంగా చెప్పడం జరిగింది. కాబట్టి మాకు మా సంఘం తరఫున కూడా కమల్ కిషోర్ గారు, కమాండో గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక సమస్యను పూరించడానికి కేవలం నాయకులు రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు వారి ఆధ్వర్యంలో మేము కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కలవడం జరిగింది. కలిసి మా ఉన్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇప్పటికి ఉన్నటువంటి రజకులకు జరుగుతున్న దాడులు కానీ అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా స్పందించి, బీజేపీ ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఎస్సీ జాబితాలు చేస్తారని మేము ఆశిస్తాము. అందుకనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు మా వైపు ఆలోచన చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించి మాకు న్యాయం చేస్తారని కోరుతాను. నరేంద్ర మోడీ గారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మరియు నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమిటి శ్రీనివాసన్న గారు, రాష్ట్ర అధ్యక్షులని గోపి రజక, మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగన్న గారు, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు బసవరాజు గారు, మరి యాదాద్రి భువనగిరి మహిళా అధ్యక్షురాలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండిరాల సుశీల గారు, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి గారు, యూత్ ఉపాధ్యక్షులు గారు, మరి అదేవిధంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోడిపుంజ చంద్రన్న గారు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా జంతర్ మంతర్కి ఇప్పటికి రెండోసారి మేము ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది. మరి ప్లాకార్డులతో నిరసన కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఆనాడు ఇందిరాగాంధీ ఆర్డినెన్స్ని జారీ చేసిందో ఆ ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయట్లేదని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో వారు బీజేపీ మేనిఫెస్టోలో ఎస్సీ జాబితాకు చేరుస్తామని పెట్టడం జరిగింది. మరి కేంద్రం యొక్క జోక్యంతోనే అది పెట్టడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎందుకు దోబుతులాడుతుందో మరి అర్థం కావట్లేదు. ఇక్కడైనా మరి మీరు స్పందించి రజకులని, ఈ దేశం ఉన్నటువంటి మిగతా 12 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రజకులని అందరినీ ఏకరీతిన వాళ్ళందరినీ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తక్షణమే మీరు పార్లమెంట్లో మరి ఆర్డినెన్స్ జారీ చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అన్నట్టు మొన్న మేము కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కలవడం జరిగింది. కమిషన్తో కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చి మేము అక్కడ ఉన్నటువంటి రజకుల యొక్క జీవన విధానం పైన మేము అధ్యయనం చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని మనం పరిగణలో తీసుకొని రజకులు తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులందరం మనము మూకమ్మడిగా ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలంగాణలో ఉన్నటువంటి రజకులకి అందరికీ మేము త్వరలోనే పిలిపిస్తాం, మీరందరూ తప్పకుండా ఆ ధర్నాలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి 3వ మాసం కూడా మేము నెక్స్ట్ మంత్లో పెడుతున్నాం. కాబట్టి మరి జనవరి 28వ తారీఖు రోజున దాన్ని దిగ్విజయం చేసి మీ ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు చేయాలని చెప్పి, మన ఐక్యతను చాటాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు.